శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. నేడు ప్రధానంగా మనకు విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు నేషనల్ పర్సనింగ్ సైన్సెస్ యూనివర్సిటీ మణిపూర్ క్యాంపస్ 2026 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు 2026 జనవరి 10లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు పంజాబ్ రాష్ట్రం కబూర్తలలోని రాయల్ కోచ్ ఫ్యాక్టరీలో కూడా యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 550 పోస్టులు ఉన్నాయి. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము ₹100. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 7, 2026. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ 1 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు 8 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 9, 2026 ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అదేవిధంగా దరఖాస్తు చేశారా అంటే ఇదివరకే మనకు నోటిఫికేషన్ పడ్డాయి. ఈరోజు చివరి తేదీ 21న ఉన్న నోటిఫికేషన్. హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి బీఈ, బీటెక్, బీకామ్, బీబీఏ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కూడా బీఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు. ప్రధానంగా ఇండియన్ మ్యూజియం కోల్కతాలో యంగ్ ప్రొఫెషనల్ ఇవి 3 పోస్టులు ఉన్నాయి. చూసుకోండి. పోస్టుల వివరాలు వివిధ విభాగాలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి. ఇక్కడ మనకు వయసు కూడా ఇవ్వడం జరిగింది, వేతనం ఇవ్వడం జరిగింది, ఎంపిక విధానం కూడా ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ చివరి తేదీ మాత్రం జనవరి 2 వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీసీఆర్డీఏలో అమరావతిలో వివిధ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మరి ఒప్పంద ప్రాతిపదికన సర్వర్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐసిటి ఎగ్జిక్యూటివ్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు మనకు 2 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు వివిధ విభాగాల్లో అర్హత కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 17. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 30. వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో జేఆర్ఎఫ్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలోలు మరి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మనకు మొత్తం పోస్టులు 1 ఉన్నాయి. ఇక్కడ వేతనం కూడా 37,000. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ జనవరి 15 వరకు. వెబ్సైట్ అడ్రస్ పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ అడ్రస్ ద్వారా చూసుకోవచ్చు. జిప్మారు పుదుచ్చేరిలో జేఆర్ఎఫ్లు పుదుచ్చేరిలో జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో ఒప్పంద ప్రాతిపదికన కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలోలు కూడా మనకు ఒక పోస్ట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. వేతనం కూడా ఇవ్వడం జరిగింది. అర్హత ఎంపిక విధానం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ చివరి తేదీ మాత్రం డిసెంబర్ 29. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఐఐటి హైదరాబాద్లో కూడా మనకు జేఆర్ఎల్ఎఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా మనకు ఒకటి ఖాళీ ఉంది. మరి విభాగాలలో చూసుకోవచ్చు. అదేవిధంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. నర్సింగ్ అభ్యర్థులకు టీపీ కబూరు అందించనున్న ప్రభుత్వం. పోస్టుల భర్తీకి ఇప్పటికే రాత పరీక్ష పూర్తి, 2 రోజుల్లో ర్యాంకుల జాబితా అని ఇక్కడ రావడం జరిగింది. గతేడాది 7,000కు పైగా పోస్టులను భర్తీ చేసిన సర్కార్ మరి రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఉద్ఘాటంగా
ఎదురుచూస్తున్నట్టు వేలాది మంది అభ్యర్థులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో తీపి కబురు అందించేందుకు రంగం సిద్ధమైంది. దాదాపు 40,000 మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇప్పటికే రాత పరీక్ష మరి ఇతర ప్రక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. మరి ఈ పోస్టులకు సంబంధించిన అర్హులైన అభ్యర్థుల ర్యాంకుల జాబితాను కూడా బోర్డు అధికారులు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. మరో 2 రోజులలో అధికారికంగా ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు బోర్డు సన్నాహాలు చేస్తుంది. కొంతకాలంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ శిల్పకళ దిగ్గజం రామ్ సుతార్ హస్తమే. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ భారత్ ఓమన్ వాణిజ్య ఒప్పందం BOIలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు 514 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఖాళీలు ఇక్కడ ఒక్కొక్క కేటగిరీలో విభాగాలలో ఖాళీల వివరాలు ఇచ్చారు. మొత్తం 514 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. వయ పరిమితి ఇవ్వడం జరిగింది. క్రెడిట్ ఆఫీసర్ ఒక్కొక్క పోస్టు ఇది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 20. లాస్ట్ డేట్ మాత్రం జనవరి 5. అప్లికేషన్ ఫీజు వివిధ కేటగిరీ వాళ్ళకు అమౌంట్ ఒక్కొక్క ఫీజు నిర్ణయించడం జరిగింది. SC/ST PWB అభ్యర్థులకు 175, ఇతరులకైతే 850. ప్రాసెస్ మాత్రం షార్ట్ లిస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేశారు. పూర్తి వివరాలను ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఎన్ని 150 మార్కులకు ఎగ్జామ్లు, 150 ప్రశ్నలు ఉంటాయి. మరి వివిధ విభాగాలలో మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్, మరి వ్యక్తిగత ఇంటర్వ్యూ మొత్తం 1:3 నిష్పత్తుల అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 మార్కులు కొత్త విధిస్తారు. ఇది ప్రధానంగా ఈ BOIలో ఉన్నటువంటి క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు మరి 514 ఉన్నాయి, చూసుకోవచ్చు. ICARలో హైదరాబాద్ చెంగిచెర్లలోని ICAR నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. JRF యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ మరి ఇలాంటి పోస్టులు ఉన్నాయి. మరి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. మరి ఇంటర్వ్యూ తేదీ కూడా డిసెంబర్ 29. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ILBCలో కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ అండ్ కాంట్రాక్ట్ పరిధిన కూడా 18 పోస్టులు ఉన్నాయి. పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మరి వెబ్సైట్లో చూడవచ్చు. వెబ్సైట్లో దరఖాస్తు విధానం ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా కోల్ ఇండియాలో లిమిటెడ్లో అనుబంధ సంస్థలో కూడా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మరి మొత్తం పోస్టులు 125 ఉన్నాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖాళీ ఉన్న కంపెనీలు కూడా ఇక్కడ ఇవ్వడండి. కోల్ ఇండియా లిమిటెడ్లో ఉన్నాయి. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్లో, మరి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో కూడా ఇక్కడ వివిధ విభాగాల వివిధ కంపెనీలో ఉన్నాయి, చూసుకో. ఇవి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మాత్రం జనవరి 15. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్ పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. కాబట్టి మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.